మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. బంగారం భారతీయ ప్రజలకు ఎంతో తీపికరమైన వస్తువు. బంగారం కోసం ఎంత కష్టమైన పడతారో, ఎన్ని లక్షల రూపాయలైనా వెనుకడుగు వేయకుండా కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. ఎందుకంటే సామాన్యుడికి భద్రతను, భరోసాను, ఒక రిస్క్ ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది ఈ బంగారం. ఇటువంటి బంగారాన్ని దేశ ప్రధాని గారు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా 1 సంవత్సరం కాలం పాటు కొనుగోలు చేయడం వాయిదా వేసుకోండి అని భారత ప్రజలను కోరడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం కనుక చూసుకున్నట్లయితే, మనం చాలా వరకు బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. మన దేశంలో బంగారాన్ని తవ్వి తీసి వెలికి తీసి చేసేటువంటి శాతం చాలా తక్కువగా, విదేశాల నుంచే మనం అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాం. ఇవాళ ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో ఏర్పడిన సంక్షోభం ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతున్నట్టుగానే భారత్ పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. బంగారాన్ని కొనుగోలు చేయాలి అంటే విదేశీ మారకం రూపంలోనే డబ్బులను చెల్లిస్తే బంగారాన్ని మనం దిగుమతి చేసుకోవచ్చు. విదేశీ మారకం అంటే ముఖ్యంగా డాలర్లు పెట్టి మాత్రమే బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో కొనగలుగుతాం. డాలర్ల రూపంలో బంగారానికి డబ్బులు అత్యధికంగా వెచ్చిస్తుండటంతో మన మారకం విలువ రూపాయి డాలర్తో పోల్చినప్పుడు కనిష్ట స్థాయికి పడిపోతుంది. కాబట్టి భారత ప్రధాని దేశ ప్రజలను కోరింది ఏంటంటే, అత్యవసరమైతే తప్ప ఈ బంగారాన్ని మీరు కొనుగోలు చేయకండి, తద్వారా దేశం ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి కోరడం జరిగింది. ఎప్పుడైతే మనం బంగారాన్ని కొనుగోలును తగ్గిస్తామో, అది పారిశ్రామిక అవసరాల నిమిత్తం కావచ్చు, వ్యక్తిగత కుటుంబ అవసరాల నిమిత్తం కావచ్చు, మనం బంగారు కొనుగోలును తగ్గించినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కొంత ప్రభావం చూపడమే కాకుండా భారతదేశానికి ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యాన్ని డాలర్ రూపంలో చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మన ఎక్స్చేంజ్ రేట్ పైన, మారకం రేటు పైన ఒత్తిడి ఉండకుండా ఉంటుంది. అందుకోసమే భారత ప్రధాని ఈ యొక్క సూచనను, ఈ యొక్క దాన్ని పాటించాలని చెప్పారు. కానీ మనందరికీ తెలుసు, భారతదేశంలో ప్రతి కుటుంబం ప్రతి శుభకరమైన, మంగళకరమైన పండుగలు వచ్చిన, ఎలాంటి కార్యక్రమాలైనా బంగారాన్ని అత్యంత ప్రీతిప్రాప్తమైనదిగా చూస్తూ ఉంటారు. బంగారం లేకుండా ఏ శుభకార్యము ముందుకు వెళ్ళదు. అదేవిధంగా వారికి ఆర్థికంగా కొన్ని నిధులు ఎప్పుడైనా సమకూరినట్లయితే మొదటగా ఆలోచించేది బంగారాన్ని కొనుగోలు చేయాలనే. తద్వారా బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక భరోసాతో పాటు ఆ కుటుంబాలకు ఎప్పుడైనా ఆర్థిక ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఆ బంగారాన్ని బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు తీసుకొని అవసరాలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ ఆభరణాలను విడిపించుకునే సంస్కృతి భారతీయ ప్రజల్లో ఉంది. కాబట్టి బంగారం చాలా అత్యంత ప్రీతికరమైన వస్తువు భారతీయులకి. కానీ ఇవాళ అంతర్జాతీయంగా వస్తున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు 1 సంవత్సర కాలం పాటు మనము బంగారాన్ని కొనుగోలు కనుక వాయిదా వేసుకోగలిగినట్లయితే వ్యక్తిగత కుటుంబాల దగ్గర ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండటం, తద్వారా అవసరమైన వస్తు సేవలను కొనుగోలు చేయటం, వారి జీవన ప్రమాణంలో ఎటువంటి తేడా లేకుండా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. 2, అంతర్జాతీయ మార్కెట్లో నేడు అత్యధిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పెట్టుబడి బంగారం కాబట్టి దాంట్లో ఒక స్థిరత్వం వచ్చేంత వరకు వేచి చూడటం కూడా ఆయా కుటుంబాలకి వ్యక్తిగతంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. 3, దేశంలో ఉన్నటువంటి విలువైన విదేశీ మారకాన్ని ఇలా అంతర్జాతీయంగా మనకు అత్యంత ప్రాముఖ్యత లేదు కాబట్టి కొంతకాలం వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకున్నప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవాళ భారతదేశంలో బంగారంతో పాటుగా అత్యంత ముఖ్యంగా మనం దిగుమతి చేసుకుంటుంది క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ద్వారానే మనం పెట్రోల్, డీజిల్లను తయారు చేస్తూ ఉంటాం. వాటితో పాటుగా
వంట నూనెలు ఈడబుల్ ఆయిల్స్ను కూడా మనము ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే ఫెర్టిలైజర్స్, కెమికల్స్ను కూడా అత్యంత ఎక్కువగా విదేశాల మార్కెట్ల నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ వస్తువులను మనం అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామో ఆయా దేశాలకు మనము డాలర్ల రూపంలో వస్తు సేవలకయ్యే ఖర్చు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి విలువైన విదేశీ మారకం చెల్లింపులు అక్కడికి కరెన్సీ వెళ్ళిపోయి మన నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విపత్తు నుంచి బయటపడడానికి చిన్న చిన్న పొదుపులే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయనే సూచకగా భారత ప్రధాని దేశ ప్రజలందరినీ కూడా మీకు అవసరం లేకపోతే, అత్యవసరం కాకపోతే 1 సంవత్సరం పాటు బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని పోస్ట్ పోన్ చేసుకోమని విజ్ఞప్తి చేయటం జరిగింది. కాబట్టి బంగారాన్ని కొనుగోలును ఆపడం ద్వారా మనం కుటుంబంలో వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేసుకోవడమే కాకుండా దేశ ఆర్థిక శ్రేయస్సు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చేయబోయే బంగారం కొనుగోలు అంటే అనేక సప్తసూత్రాలను ఉదహరించినటువంటి గౌరవ ప్రధాని గారు ఈ అంశాలపైన ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా విదేశీ మారక ద్రవ్య నిధులతో పోటీ పడుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి వినియోగాన్ని తగ్గించుకోవాలని, తద్వారా వ్యక్తిగతంగా మీ దగ్గర వినియోగానికి అవసరమయ్యేటువంటి ఆదాయము ఎక్కువగానే ఉంటుంది. అదేవిధంగా భారతదేశ ఆర్థిక భద్రత కూడా భరోసాను ఇచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంలోనే గౌరవ ప్రధాని చేయడం జరిగింది. కాబట్టి ఈ దేశం మీద అవగాహన కలిగిన వారు, ఈ దేశం అంటే ప్రేమ కలిగినటువంటి వారు, ఈ దేశ భవిష్యత్తును ఆశించేటువంటి వారు తక్షణంగా అవసరం లేకపోతే బంగారాన్ని కొనుగోలును వాయిదా వేసుకోండి. ఇక్కడ మొత్తం బ్యాన్ చేయొద్దు, కొనుగోలు చేయొద్దని ప్రధాని గారి ఉద్దేశం కాదు. కేవలం వాయిదా వేసుకోమని, తద్వారా విలువైన విదేశీ మారకాన్ని మనం పొదుపు చేసుకున్న వల్ల అవుతామైనటువంటి విషయాన్ని దేశ ప్రజలను, దేశ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుంటేటువంటి చర్యలు చేశారు. కాబట్టి దేశభక్తి కలిగిన ప్రతి పౌరుడు ఈ సప్తసూత్రాలను అవసోపన పట్టుకొని వీలైనంత మేరకు వాటిని మనము అమలు చేసే కార్యక్రమాన్ని చేయటం ద్వారా దేశ ఆర్థిక భద్రతకు భరోసాను కల్పించిన వారం అవుతాం.